ఇండియా సీఈఓలను తయారు చేస్తోంది, పాకిస్తాన్ టెర్రరిస్టులను తయారు చేస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ 2.5 లక్షల మంది సేవా సైన్యాన్ని తయారు చేశారు. ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందజేస్తున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? సోషల్ మీడియా సైకోలను తయారు చేస్తున్నారు. ఐటీడీపీని సోషల్ మీడియా సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మార్చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేశారంటే అతని కుటుంబం మొత్తాన్ని రోడ్డుపైకి లాగుతారు, వ్యక్తిత్వ హననం చేస్తారు. ఇక మహిళలపై వాళ్ళు పెట్టే పోస్టులు ఎంత నీచాతి నీచంగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. ఇక్కడి వ్యవస్థకు దొరకకుండా విదేశాల్లో కూడా కొందరిని రిక్రూట్ చేసుకుని ఇక్కడ వైఎస్ఆర్సీపీని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తారు. మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు తయారు చేస్తారు. ఈ సైకో బ్యాచ్ మగవాళ్లను పెద్దగా పట్టించుకోరు. వీళ్ళు చూపంతా ఆడవాళ్ల మీదే. ఇప్పుడు తాజాగా షర్మిలను, సునీతను టార్గెట్ చేశారు. వాళ్ళిద్దరిపై నీచాతి నీచమైన పోస్టులు పెట్టారు, బెదిరింపులకు దిగారు. ఇక్కడే చాలా తెలివిగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి షర్మిల, సునీత టార్గెట్ గా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇక చంద్రజ్యోతి పత్రిక జగన్ తన సొంత చెల్లిపైనే పోస్టులు పెట్టిస్తున్నారంటూ తాటికాయంత అక్షరాలతో రాసేసింది. తీరా పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ పోస్టులు పెట్టింది ఒక ఎల్లో సైకో అని. ప్రస్తుతానికి ఆ సైకోని పోలీసులు అరెస్టు చేశారు. అసలేంటి ఐటీడీపీ? చంద్రబాబు డైరెక్షన్లో వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు? అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, అది ఐటీడీపీ కాదు, సోషల్ మీడియా టెర్రరిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీ. పాయింట్ నెంబర్ 2, సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్న టీడీపీ సోషల్ మీడియా సైకోలు. పాయింట్ నెంబర్ 3, ఐటీడీపీలో సైకోల రిక్రూట్మెంట్లు, లక్షల్లో జీతాలు, ఒక్కొక్కరికి 15 నుంచి 20 ఫేక్ అకౌంట్లు. పాయింట్ నెంబర్ 4, బాబు డైరెక్షన్, లోకేష్ ఎల్లో మీడియా స్క్రీన్ ప్లేతో చెలరేగిపోతున్న ఐటీడీపీ. పాయింట్ నెంబర్ 5, వ్యక్తిత్వ హననం, మహిళపై నీచాతి నీచమైన పోస్టులు, ఇదే ఐటీడీపీ టార్గెట్. పాయింట్ నెంబర్ 6, షర్మిల, సునీత టార్గెట్గా బెదిరింపులు, నీచమైన పోస్టులు పెట్టిన ఎల్లో సైకోలు. పాయింట్ నెంబర్ 7, ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపైకి నెట్టేసే కుట్రలు. పాయింట్ నెంబర్ 8, షర్మిలను జగన్ కుటుంబం టార్గెట్ చేస్తోందంటూ చంద్రజ్యోతిలో కిరోసిన్ కంపు వార్తలు. పాయింట్ నెంబర్ 9, పోలీసుల దర్యాప్తులో పట్టుబడ్డ ఎల్లో సైకో, ఆధారాలతో సహా బయటపడిన ఎల్లో భాగోతం. పాయింట్ నెంబర్ 10, టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరంగా మారిన చంద్రబాబు, లోకేష్, ఐటీడీపీ, ఎల్లో మీడియా. రైట్, ఇది ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు.